హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. యాక్చువల్గా ఈరోజు సడన్గా ఫోన్ వచ్చిందనమాట. అక్క వాళ్ళు వస్తున్నారు ఇంటికి అని. మా కజిన్స్ ఉన్నారు కదా, ధనక్క సరక్క ఇద్దరు వస్తానని చెప్పి కాల్ చేశారు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వద్దామని, కానీ ఈరోజు కుదిరిందనమాట. సో కాల్ చేశారు ఇంటికి వస్తున్నావు అని చెప్పేసి. సో నేను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా టైం అరౌండ్ 11 అలా అవుతుంది. మార్నింగే నేను కుకింగ్ చేసేసి ఇంకా ఆఫీస్కి మా వారు పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. బాక్సెస్ కూడా ఇచ్చేసాను అనమాట. సో అక్క వాళ్ళు వస్తున్నారంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది, ఓకే అని. సో ఇంక మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేశాను. అక్క వాళ్ళు ఇక్కడే అండి, దగ్గరలోనే ఉంటారు. ఒక అక్క అయితే కొంచెం దూరం, ఇంకొక అక్క అయితే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటారనమాట. పక్కనే ఉన్నా సరే కలవటానికి కుదరదండి. ఎందుకు అని అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆఫ్టర్ మ్యారేజెస్ కొంచెం కష్టమే. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది అయిపోతుంది కదా. సో అలా అనమాట. అక్క వాళ్ళు అంటే పెదనాన్న వాళ్ళ పిల్లలు అనమాట. మాకు కజిన్స్ అవుతారు కదా. సో మేము చిన్నప్పుడైతే అందరం కలిసే ఉండేవాళ్ళం అండి. మా ఇల్లులు పక్క ఇల్లులే కదా. మావి బుజ్జక్క వాళ్ళు, మేము బుజ్జక్క వాళ్ళు అండ్ మా పెద్దనాన్న వాళ్ళు అందరం కలిసే ఉండేవాళ్ళం, పక్క ఇల్లులే. సో ఒకే స్కూల్స్ ఆల్మోస్ట్ మా ఏజ్ కూడా మా కజిన్స్, మేము, అలాగే మా లాస్ట్ మేనత్త అదే భాగ్య ఉంది కదా, వాళ్ళ అత్తయ్య గారు అని చెప్తాను కదా, పైడితల్లక్క వాళ్ళు పిల్లలు, మేము మా లాస్ట్ మేనత్ పిల్లలు, మేము మా పెద్దనాన్న పిల్లలు ఆల్మోస్ట్ అందరం ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం అనమాట. అంటే 1 ఇయర్ డిఫరెన్స్ అలా ఉంటుంది ఒక్కొక్కరికి. సో అందువల్ల అందరి స్కూల్స్ ఒక దగ్గరే. సో స్కూల్స్ అలాగే ఆడుకోవటము, పక్కనే ఇల్లులు ఒక దగ్గర కలిసి ఉండటం ఇలా అనమాట. మాకు చాలా మంచి బాండింగ్ అండి. చిన్నప్పటి నుంచి మేము అసలు ఎంత బాగా ఉండేవాళ్ళమో, ఇంకా ఒకే కంచం ఒకే మంచం అన్నట్టు అనమాట. అంత బాగా ఉండేవాళ్ళం. ఏది చేసినా సరే అందరం కలిపే చేసేవాళ్ళం. అంటే అల్లరి చేసినా అలాగే చేసేవాళ్ళం, మంచి పని చేసినా అలాగే చేసేవాళ్ళం. పండుగలు వస్తే ఇంకా ఫుల్ అనమాట హ్యాపీ. అండ్ ఇంకా ఫుల్ సందడిగా ఉండేది, ఎవరు ఫస్ట్ రెడీ అవుతారు అన్నట్టుగా. అండ్ గోరింటాకు కూడా సేమ్ అలాగే అండి పెట్టుకున్నాము అని అంటే మార్నింగ్ అయ్యేసరికి అదొక పండగలా ఉండేదండి గోరింటాకు పెట్టుకోవడం అంటే. ఇప్పుడంటే మనకి అవైలబుల్గా మార్కెట్స్లో కోన్స్ అవి ఇవన్నీ ఉన్నాయి, కానీ గోరింటాకు కూడా ఇప్పుడు అమ్ముతున్నారు. కానీ ఒకప్పుడు ఏంటి, ఎవరో ఇంటి దగ్గర ఉంటే మనం వెళ్ళి వాళ్ళని అడిగి అది కోసుకొని తీసుకొచ్చేవాళ్ళం. సో అలా అనమాట. వెళ్ళే దారిలోని అలాగే వెళ్తే అవి ఇస్తారా ఎవరా అన్న ఐడియాస్ అలా అనమాట. అలా అడిగి తెచ్చుకొని అది రుబ్బటానికి మళ్ళీ ఒక పెద్ద టాస్క్. ఎవరు రుబ్బుతారు, నువ్వే రుబ్బంటే నువ్వే రుబ్బు, మిక్సీ చేయి, లైక్ రోట్లో రుబ్బటం అనమాట. ఎందుకు అని అంటే చేతికి ఎర్రగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ దానికి పాలిథిన్ కవర్స్ వేసుకొని అలా రుబ్బే వాళ్ళం అనమాట. సో బాగుండేవండి ఆ రోజులైతే, చాలా బాగుండేవి. సో ఇంకా ఆఫ్టర్ మ్యారేజెస్ ఇంకా అవి ఏం కుదరవు కదా. సో ఇంకా అక్క వాళ్ళు రానే వచ్చారు. కుకింగ్ యాక్చువల్లీ సగంలో ఉంది, అక్క వాళ్ళు వచ్చారు. ఇంకా అలా వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం అనమాట. అక్క ధనక్క అని చెప్పాను కదా, ధనక్క మాత్రం ఇక్కడ దగ్గర 10 కిలోమీటర్స్, సర్వక్క మాత్రం కొంచెం దూరం ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూనే నేను ఇంకా డ్రింక్స్ మాట్లాడుతూనే వాళ్ళు తాగుతూ ఉన్నారు. ఈ లోపు నేను కొంచెం కుకింగ్ చేశాను. ఏం చేయలేదంటే యాక్చువల్లీ అక్క వాళ్ళు వచ్చింది మండే అనమాట. మండే అంటే నో నాన్ వెజ్ కదా, దట్టు సడన్గా చెప్పారు. లేదంటే ఇంకా ఏవో వెజ్లోనే మంచి వెరైటీస్ చేసేదాన్ని, బట్ సడన్గా చెప్పేసరికి ఇంకా నేను పప్పు టమాటా అలాగే ఆలూ ఫ్రై ఒకటి చేశాను. అండ్ ఇంకా ఆవకాయ పెరుగు అన్నీ అనమాట. యాక్చువల్గా అక్క కూడా అన్నది ఎక్కువేం ప్రిపేర్ చేసే, ఎక్కువ మిమ్మల్ని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం, టైం లేదు, మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు స్కూల్ నుంచి అని. సో సరే అని చెప్పేసి ఇంకా మ్యాంగో కట్ చేసి పెరుగు పచ్చడి అండ్ సో అలా అనమాట. సో అయితే ఇంకా కూర్చొని ఇంకా మాటలు అనమాట. ఇంకా ఇలా అయింది అలా అయింది అని. అక్కడ ఒక చిన్నది జరిగింది ఏంటంటే, మా సరువు అక్కేమో పచ్చడి ఇలా తీసుకోపోతే ఒలిగిపోయింది, ఆయిల్ అంతా ఒలిగిపోయింది. మళ్ళీ టిష్యూ పేపర్ వేసి తుడిచాం అనమాట. అలా చిన్నప్పుడు కూడా ఇలాగే కదా, అప్పుడు నువ్వు నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావని ఇంకా మాటలన్నీ గుర్తొచ్చాయి అనమాట. సో ఇంకా అలా అవన్నీ మాట్లాడుకుంటూ ఒక్కొక్కరం పెట్టుకుంటూ అన్నం తింటూ ఉన్నాం అనమాట. అండ్ పాపం చూడండి, నేను అసలు అలా మాట్లాడుతూనే ఉన్నాను, వాళ్ళు అక్కడ తినేవ్వలేదు అసలు, ఇది అదే క్లాస్ లాగే మాట్లాడుతున్నా చూడండి. అంటే అక్కేమో ఇలా సరక్క దండం పెట్టుకొని తిన్నది. ఆ విషయాన్ని ఎందుకు అలా తింటారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. ఫస్ట్ దేవుడికి ఒక ముద్ద తీసి పెట్టి లేదు దండం పెట్టుకొని తింటాం కదా, అది ఎందుకు పెడతారు అనేది నేను చెప్తున్నా అనమాట. సో ఇంకా అలా మాట్లాడుకుంటూనే లంచ్ ఫినిష్ చేసాము. ఒకప్పుడు అయితే మేము ఇప్పుడు యాక్చువల్గా మండి ఇప్పుడు ఫ్యాషన్, లైక్ మండి అంటే అలా తెగ ఇదవుతున్నారు కానండి. మా చిన్నప్పుడు చాలా పెద్దది
అల్యూమినియం పళ్ళెం ఉండేది, సిల్వర్ అంటాం కదా, ఆ పళ్ళెం ఉండేది అనమాట, పెద్ద పళ్ళెం. అందులో నాకు, మా చెల్లికి, ఇంకో చెల్లికి, మా తమ్ముడికి, మా కజిన్స్ ఇద్దరికి, అలాగే మా మేనత్తల పిల్లలకి, మొత్తం అందరం ఒక 9 మంది 8 మందికి ఒకే పళ్ళెంలో పెట్టేది మా నానమ్మ మాకు ఫుడ్ అనమాట. అంటే ఇలా ఇలా కొంచెం కొంచెంగా అందరికీ ఒక్కొక్క పళ్ళెంలో ఒక్కొక్క ప్లేస్లో మేము రౌండ్గా కూర్చొని తినేవాళ్ళం అనమాట. అది తినలేని వాళ్ళు ఏమో పక్కకల అలా పక్క వాళ్ళకి అలా తోసేసేవారు కొంచెం కొంచెం రైస్ అనమాట. అలా అది లాస్ట్లో ఎవరికుంటే వాళ్ళకి బ్యాండ్ అయ్యేదన్నమాట, నువ్వే తినలేదు, ఎందుకు తినలేదు, అంతా తిను అని. సో అలా అలా విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం, స్కూల్ విషయాలు. అక్క వాళ్ళు మేము ఒకే స్కూల్లో చదివాము. సో మా తమ్ముడు, నేను, అక్క అండ్ అక్క వాళ్ళిద్దరు, మొత్తం మేము నలుగురివి ఒకే స్కూల్ అనమాట. సో ఆ స్కూల్ విషయాలు మాట్లాడుకొని, ఇలా కదా చిన్నప్పుడు అలా కదా అని చెప్పి మాట్లాడుకొని అలా అలా తింటున్నాం అనమాట. యాక్చువల్గా చాలా డేస్ నుంచి అయితే అక్క అక్కడికి రావడమో లేకపోతే నేను ఇక్కడికి రావడమో అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇంకా యాక్చువల్లీ హాలిడేస్లో అనుకున్నాం, మేలో కుదరలేదు అనమాట. సో అండ్ ఇక్కడ ఆవకాయ పెట్టాం కదా, దనకు కూడా యాక్చువల్గా ఆవకాయ పెట్టింది, చాలా బాగుందనమాట. ఆ విషయం మాట్లాడుకుంటున్నాం, ఆవకాయ బాగుంది అని. మా సరువు అక్కకైతే ఇంకా బాగా నచ్చింది నేను పెట్టిన ఆవకాయ. అంటే నేను తీపి ఆవకాయ, కారం ఆవకాయ చేశాను, అలాగే తీపి మాగే కూడా, బెల్లం మాగే కూడా చేశాను కదా. ఆఫ్ కోర్స్ బెల్లం మాగే అయిపోయిందిలేండి, అప్పుడే అయిపోయింది, అది కొంచెమే చేశాను. ఇంకా మా పిల్లలు బాగా ఇష్టంగా ఉందని చెప్పి తిన్నారనమాట. అండ్ సో అలా అలా అయిపోయింది అది. ఇంకా తీపి ఆవకాయ, కారం ఆవకాయ ఉంది కదా, అదేమో ఇంకా చాలా బాగుంది అని చెప్పేసి సరక్క తెగ పొంగిపోయింది అనమాట. ఎంత బాగా నేర్చుకున్నావు అసలు, ఎంత బాగా పెట్టావు, ఎంత బాగుంటుందని అనుకోలేదు, ఎప్పుడు నేర్చుకున్నా ఈ వంటలన్నీ అని సరువు అక్క అన్నది అనమాట. ఎందుకు అని అంటే, మేమైతే ఎవరివి చిన్నప్పుడు అసలు ఇంట్లో పనులు చేయలేదండి. మా ఇంట్లో అయితే మా మమ్మీ వాళ్ళే చేసుకునేవారు, మా అక్క ఇంట్లో అయితే మా పెద్దమ్మ చేసేదనమాట. సో మాకు స్కూల్కి వెళ్ళడం రావడం చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం రావడం అదే పని అనమాట. సో అలా ఉండేది. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ తినేసాము అండ్ కొంతసేపు రిలాక్స్ అయ్యామన్నమాట, కూర్చున్నాము. తిన్న తర్వాత ఇంక 4 o'clock అవగానే ఇంక అక్క వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. అండ్ ఇంక నేను కూడా స్కూల్కి వెళ్ళి బాబుని పిక్ చేసుకోవాలి కదా. సో ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, అలాగే మన రేవతి స్మైనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.